శ్రీశైలం దేవస్థానంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి క్యూ లైన్లోకి చేరుతున్నటువంటి పరిస్థితి. మనం క్యూ లైన్లను అయితే అక్కడ చూడొచ్చు. వచ్చి అందరూ కూడా దాదాపు గంటకు పైగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి దర్శనానికి లోపలికి రావడం, వాళ్ళు దర్శనం చేసుకోవాలి అని చెప్పని, అంటే ఉదయం నుంచి కూడా దర్శనాలు ప్రారంభించిన దగ్గర నుంచి కూడా శివభక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్లో ఎదురైతే చూస్తున్నారు. అయితే సార్ చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు? మాది సుండిపేంట సార్. ఎంతసేపటి నుంచి క్యూ లైన్ లో ఉన్నారు? ఎలా అంటే దర్శనం ఇంకా ఎంతసేపు పట్టచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడే వచ్చాము సార్. 1 అవర్ పట్టచ్చు సార్. 1 అవర్ పట్టచ్చు. 1 అవర్ పట్టచ్చు. సో అంటే ప్రతి శివరాత్రికి ఇలాగే దర్శనం చేసుకుంటారా? ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం అలాగే వచ్చి దర్శనం చేసుకుంటాం సార్. ప్రతి సంవత్సరం. సార్ ఏ ఊరు నుంచి వచ్చారు? దర్శనం కోదాడ నుంచి వచ్చామండి. ఇక్కడ దర్శనానికి ఏర్పాట్లు బాగానే ఉన్నాయిలే గాని పాతాళ గంగలో అక్కడ స్నానాలకు వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చిన్న అవకతవకలు ఉన్నాయి, గుర్తిస్తే బాగుంటుందని మా ఆలోచన. సో మొత్తానికి అయితే శివ భక్తులు అయితే వస్తున్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది దర్శనానికి వచ్చినప్పుడు? ప్రతి శివరాత్రికి ఇలాగే వస్తారా? ఎలా అనిపిస్తుంది దర్శనం? మేము జనరల్ గా శివరాత్రికి ఎప్పుడు కాశీకి వెళ్తాము. ఈసారి మాత్రం ఇక్కడ శ్రీశైలం వచ్చాము. దర్శన ఏర్పాట్లు బాగున్నాయి, జనాలు కూడా బాగున్నారు, ఏర్పాట్లు చాలా బాగున్నాయి. సో మొత్తానికి అయితే అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సార్ ఏ ఊరు నుంచి వచ్చారు? దర్శనం ఎలా నుంచి? మేము తాండూరు నుంచి వచ్చినాం సార్. మేము నిన్న నైట్ వచ్చి మార్నింగ్ 4 o'clock నుంచి నిలబడ్డాం సార్. జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడానికి వస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. చంటి పిల్లల్ని ఎత్తుకుని కూడా దర్శనానికి వస్తున్నారు. క్యూ లైన్లలో అయితే వరుసగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. క్యూ లైన్లలో దర్శనానికి అయితే అందరూ కంటిన్యూగా, అంటే ఆగకుండా ఎక్కడా కూడా క్యూ లైన్లు నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మనకి. శివ భక్తులు, శివమాల వేసుకున్న వాళ్ళు కూడా దర్శనానికి అత్యధికంగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ ఊరు నుంచి వచ్చారండి? మేము కొండజూడు సార్, నంద్యాల జిల్లా. ఎలా అంటే దర్శనానికి ఎట్లా ఉంది పరిస్థితి? ఎలా ఉంది ఇక్కడ? ఇప్పటికైతే కొంచెం బాగుంది, ఏమంత రష్ గీసి లేదు. మొన్న ఇరుముడికి వచ్చినప్పుడు చాలా దండిగా ఉండేది. ఇప్పుడైతే ఏం లేదు, అంతా బాగానే ఉంది. బాగానే ఉంది ఇప్పుడు. అంటే దర్శనానికి ఇక్కడ పరిస్థితులు, దర్శనంకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంటే బాగానే ఉన్నాయని పోయినసారి కంటే అది ఈసారి ఇంకా ఎక్కువైనారు మంది. ఆడు క్యూ లైన్లోనే భయం అవుతుంది. 8 గంటలు 10 గంటలు భయం అవుతుంది. సో ఎంతసేపు దర్శనం అవుతుంది, దర్శనానికి సమయం ఎంతసేపు పడుతుందా అని అయితే మాత్రం ఎదురు చూస్తున్నారు. అయితే సార్ ఎంతసేపటి నుంచి దర్శనానికి ఎదురు చూస్తున్నారు? నేను జస్ట్ వచ్చి ఒక 20 minutes అయిందంట. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి, ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి, ఫ్యాన్స్ ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి. శివరాత్రి పూట దర్శనం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది ఈ రోజు? నేనైతే ఫస్ట్ టైం అండి రావడం. మా వాళ్ళు చాలా సార్లు వచ్చారు, మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. సార్ శివరాత్రి రోజు దర్శనం చేసుకోవడానికి ప్రత్యేకత ఏంటి? యాక్చువల్ గా ఇక్కడ అన్ని జ్యోతిర్లింగాల్లోకి మనకు వచ్చేటప్పటికి ఇక్కడ పాగా దర్శనం ఉంటుందండి. పాగా దర్శనం ఉంటుంది. ఇది చాలా స్పెషల్. అన్ని జ్యోతిర్లింగాల్లోకి చాలా గొప్పదండి. ఈ పాగా దర్శనాన్ని మామూలు భక్తులు కూడా అవకాశం ఏర్పాటు చేస్తే ప్రతి భక్తుడు సంతోషిస్తాడు. అది ఈ క్షేత్రానికి ఉన్న అవకాశం అండి. మేము గవర్నమెంట్ అడిగేది ఒకటే, చాలా బాగుందండి ఈ సంవత్సరం. మేము అడిగేది ఏంటంటే పాగా దర్శనాన్ని కూడా అందరికీ అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాం. పాగా దర్శనం కూడా అందరికీ అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతున్నారు. ఏదైనా మొత్తానికి అయితే శివరాత్రికి శ్రీశైలంలో భక్తుల రద్దీ అయితే అత్యధికంగా పెరిగింది. మనం క్యూ లైన్లో చూస్తున్న పరిస్థితి అయితే కూడా అర్థమవుతుంది. దాదాపు గంటకు పైగా కూడా దర్శనానికి సమయం పడుతుందని చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నామని కూడా భక్తులు చెప్తున్నారు. పాగా దర్శనాన్ని ప్రత్యేకంగా అందరికీ ఉండేలాగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.